వినియోగదారునికి ఇసుక ఎంత ధరకు అందుబాటులో ఉందన్న వివరాలు పూర్తి పారదర్శకంగా ప్రదర్శించే ఏర్పాట్లు చేపట్టాలని అధికారులు, సిబ్బంది విధులు, బాధ్యతల విషయంలో ఖచ్చితత్వం కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి ఆదేశించారు. కలెక్టరేట్లో సమన్వయ శాఖల అధికారులతో సమావేశం జరిగింది. కలెక్టర్ ప్రశాంతి మాట్లాడుతూ ఇసుక స్టాక్ పాయింట్ వద్ద ఏ రోజుకా రోజు ఏ మేరకు స్టాక్ నిల్వ ఉన్నది, ఎంత వినియోగం జరిగినది తప్పనిసరిగా ప్రదర్శించాలన్నారు. ఉచిత ఇసుక పాలసీకి సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 43ను అనుసరించి నియమ నిబంధనలను ఖచ్చితంగా పాటించాలన్నారు. ఇసుక రవాణాకు ఉపయోగించే వాహనానికి సంబంధించి ఎంత మేర ఇసుక తరలిస్తున్నారో అంచనాకు వచ్చి ఆ మేరకు నిఘా వ్యవస్థ ద్వారా పర్యవేక్షణ చేయాల్సి ఉందన్నారు. నియమ ఉల్లంఘన పాటించిన వారిపై అపరాధ రుసుం విధించాలని, ఇందుకు డిఎల్ఎస్ఏ కమిటీలో ఉన్న అధికారులకి అధికారం ఇస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడం జరిగిందన్నారు. వాహన పరిమితికి మించి ఇసుక రవాణా చేయరాదని పేర్కొన్నారు. ప్రతి వాహనానికి తప్పకుండా జీపీఎస్ ట్రాకింగ్ ఏర్పాటు చేయాల్సి ఉందన్నారు. ఎస్పీపీ జగదీష్, ఇన్ఛార్జ్ జేసీ దినేష్ కుమార్, సబ్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాత్సవ్ తదితరులు పాల్గొన్నారు.